ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం చాలా చక్కగా, అద్భుతంగా ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రతిరోజు కూడా విశేషకరమైన ఆయన మాటలు మనల్ని ఎంతగానో బలంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. మరి ప్రతి ఉదయం ఇలానే లేవగానే దేవుని మాటలు ధ్యానిద్దాం. చక్కగా దేవుని మాటల ప్రకారం మన జీవితాల్లో మనం ముందుకు సాగుదాం. మరి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? చూడండి, నిశ్చయముగా మరి మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అధైర్యపడక ధైర్యంగా ఉండండి, ప్రభు గొప్ప చేయబోతున్నారు. మరి ఈ ఉదయం సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనము మరి 25వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా? అవునండి, ఆయన ఆశీర్వదించి మనల్ని కాపాడే దేవుడై ఉన్నారు. ఆయన సన్నిధి మరి మన పైన ఉంచి ఆయన మనల్ని కరుణించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చూడండి, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని మరి ప్రభు మన ఎడల కృప చూపించబోతూ ఉన్నారండి. ఆమేన్. చక్కగా మరి ఆయన అన్ని విషయాల్లో, అన్ని విధాలుగా మనల్ని ఆశీర్వదించి ఏ కొరత ఉన్నా, ఏ పరిస్థితిలో మనం ఉన్నా అన్నిట్లో ప్రభు కృప చూపించబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్ని విధాలుగా ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి ఇదిగోండి ఆయన అన్ని విషయాల్లో కాపాడే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఏ అడ్డంకుల మధ్యలో, ఏ భయంకరమైన పరిస్థితుల మధ్యలో, ఏ భయంకరమైన మరి విషయాల్లో మీరు బాధపడుతున్నా, కృంగిపోతూ ఉన్నా, ఎస్, ప్రభు అన్నిట్లో కాపాడబోతూ ఉన్నారు, నడిపించబోతున్నారు, సహాయం చేయబోతున్నారు. దిగులు పడకండి, ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చూడండి, ఆయన ముఖ కాంతిని, ఆయన సన్నిధిని మనతో ఉంచబోతూ ఉన్నారు. ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడిగా ఉన్నారు. మనమే చాలాసార్లు ఆయనకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం కదా? లేదండి, ఆయన సన్నిధి మనతో ఉంచి ఆయన మనకు దగ్గరగా ఉండి మనల్ని అన్ని విషయాల్లో కాపాడే దేవుడై ఉన్నారు. ఆయన కరుణించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఎక్కడైతే నువ్వు సమాధానాన్ని కోల్పోయావో, ఏ విషయంలో నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నావో, ఏ విషయంలో నువ్వు చాలా దుఃఖముతో ఉన్నావో, చాలా వేదనతో ఉన్నావు, అన్ని విషయాల్లో ప్రభు నిన్ను అన్నిటిలలో ఆయన మరి నీ కుటుంబ పరంగా, మరి సమాజంలో నువ్వు వెళ్తున్న మరి చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో మరి నీ ప్రతి విషయంలో అన్నిట్లో ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడబోతున్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. అన్నిట్లో ప్రభువే తోడుగా ఉండి నడిపించబోతున్నారు. మే గాడ్ బ్లెస్ యూ. ఈ మాటల్ని పట్టుకొని బలముగా ప్రార్థిద్దాం. దేవుని కృప అందరికీ తోడేయుండును గాక. మరి విశేషకరమైన దేవుని మాటలు మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. అయ్యా, నీవే దేవుడిగా ఉండి మమ్మల్ని ఆశీర్వదించి కాపాడే దేవుడిగా ఉన్నావని చక్కగా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని అయ్యా చూస్తూ ఉన్నారో వారు ఆశీర్వదించబడాలి, గొప్పవారు అవ్వాలి, అన్ని విషయాల్లో క్షేమము కలగాలి ప్రభా. నెమ్మది, సమాధానం, సంతోషముతో వారు నింపబడాలి. ఏ పరిస్థితిలో ఉన్నా కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. అన్నిట్లో మీరు కాపాడే దేవుడిగా ఉన్నారయ్యా, కరుణించే దేవుడిగా ఉన్నారు. మా ప్రియులందరూ మా అందరినీ అయా మీరు ఆశీర్వదించి గొప్ప చేయమని, నడిపించమని, కృప చూపించమని, అయా అద్భుతం జరిగించమని, అందరినీ బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తున్నాం. అన్ని విషయాలు మీరు తోడే ఉండండి. సకల సమృద్ధితో మీరు నింపండి. ప్రతి విషయంలో కృప కలుగునుగాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రియులందరూ వెళ్తున్న మార్గాల్లో చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. అయా గొప్ప చేయమని వేడుకుంటున్నాం. విశేషకరమైన మాటలు పట్టుకొని బ్రతుకుడ కృప చూపించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం దయచేయండి. పిల్లలు ప్రభా ఇంటర్మీడియట్ 10th ఎగ్జామ్స్ అయా ఇదిగోండి రాయిపోతున్న పిల్లలకి మీరు తోడే ఉండండి. గొప్ప చేయమని వేడుకుంటున్నాం రవ్వ. అయా చక్కని జ్ఞానం చేత నింపండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి
అయ్యా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేస్తూ బలముగా నడిపించమని, కృప కలుగునుగాక అని ప్రార్థిస్తూ అందరిని బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్నటువంటి ప్రియ దేవుని జనాంగమా, మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత మొట్టమొదటిసారి మరి హైదరాబాద్ మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మరి మార్చ్ 7వ తారీఖు నాడు నేను వస్తున్నాను. ఎక్కడ అనుకుంటున్నారా? మన ఎస్పీజీ తమిళ్ చర్చ్లో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి ఎస్పీజీ తమిళ్ చర్చ్లో ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. కనుక వేలాదిగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయడం జరుగుతుంది. కనుక శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. కనుక మరి మార్చ్ 7వ తారీఖు ప్రతి ఒక్కరుగా కుటుంబాలతో కలిసి రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి మార్చ్ 7వ తారీఖు ఎస్పీజీ తమిళ్ చర్చిలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.